అనగనగా ఒక మాయాపురం అనే గ్రామం. ఆ గ్రామం చాలా అందంగా ఉంటుంది. ఆ గ్రామంలోని పిల్లలందరూ కూడా ఆ గ్రామంలో చాలా సంతోషంగా ఆటలాడుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా వాళ్ళందరూ కలిసి వారి యొక్క పాఠశాలకి వెళ్ళేవారు. ఆ గ్రామంలోని పిల్లలందరిలో గోపాల్ చాలా తెలివైన బాలుడు. కానీ అతని ఒక నిరుపేద కుటుంబం. దానివల్ల గోపాల్కి పుస్తకాలకి కూడా డబ్బులు ఉండేవి కావు. నాన్నగారు, నాకు పుస్తకాలు కొనుక్కోవడానికి చాలా డబ్బులు కావాలి. అలాగే పై చదువుల కోసం నేను వచ్చే సంవత్సరం పట్టణానికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నాకు ఇంకా చాలా డబ్బు అవసరం ఉంటుంది. అది మనం ఎలాగైనా ఇప్పటి నుండే సంపాదించాలి. దానికోసం నేను ఇప్పటి నుండే మీతో పాటుగా ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా నేను పొలం పనులకి వస్తాను. అలాగేరా గోపి, నేను కూడా ఈ సంవత్సరం కాస్త ఎక్కువ డబ్బులు వచ్చేలా కష్టపడతాను. అలాగే నువ్వు కూడా ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా నాకు కొంచెం సహాయపడితే సరిపోతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మంచి ఉద్యోగం సంపాదించి మన గ్రామానికి, మన కుటుంబానికి చాలా మంచి పేరు తీసుకురావాలి. దానికోసం నువ్వు కాస్త శ్రమించి మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం సంపాదించాలి. అప్పటి నుండి గోపి కూడా వాళ్ళ నాన్నగారితో ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా వ్యవసాయ పనులకి వెళ్ళేవాడు. గోపి ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా వ్యవసాయ పనులు చూసుకొని మళ్ళీ తిరిగి వారి యొక్క స్నేహితులతో కలిసి పాఠశాలకి వెళ్ళేవాడు. అలా ఒకరోజు గోపి తన యొక్క పాఠశాలలో ఒక ప్రసంగాన్ని ఇస్తాడు. ఆ ప్రసంగాన్ని ఒక వ్యాపారవేత్త చూస్తాడు. ఆ వ్యాపారవేత్త దాన్ని చూసిన తర్వాత గోపికి ఏదైనా సహాయం చేయాలని వారి యొక్క గ్రామానికి వెళ్తాడు. నా పేరు రామారావు. నేను పట్నంలో చాలా రకాలైన వ్యాపారాలు చేస్తుంటాను. నువ్వు ఉపన్యాసం ఇచ్చిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. నేను నీ గురించి చాలా తెలుసుకున్నాను. అందుకోసం నీ పై చదువులకు ఎటువంటి ఖర్చులైనా సరే నేను భరిస్తాను. అలాగే నువ్వు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగేనండి, నా ఆశయం కూడా అదే. మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలన్నదే నా కోరిక. మీరు దానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా మీ ఇద్దరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఖచ్చితంగా కూడా మీ యొక్క నమ్మకాన్ని నిలబెడతాను. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీ ఇద్దరికి కూడా నా నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతవరకు ఎవరు కూడా మాకు సహాయం చేసింది లేదు. మొదటగా మీరు ఎక్కడి నుండో ఈ మారుమూల గ్రామానికి వచ్చి మాకు సహాయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేము మీ పేరును ఎప్పటికీ కూడా మర్చిపోము. అలాగే మీరు మీ వ్యాపారంలో మంచి విజయం సాధించి ఇలాగే చాలామందికి సహాయం చేయాలి. అప్పటి నుండి కూడా గోపి అహర్నిశలు కష్టపడుతూ మంచిగా చదివి పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అలా ఉద్యోగం సంపాదించిన తర్వాత తిరిగి తన యొక్క గ్రామానికి వస్తాడు. ఆ గ్రామంలో ఏదో ఒక మంచి పనిని చేయాలని అనుకుంటాడు.
ఏరా గోపి, గ్రామానికి ఎప్పుడు వచ్చావు? చాలా రోజులవుతుందిరా నిన్ను చూడక. అయినా నువ్వు మన గ్రామానికి చాలా మంచి పేరు తీసుకొని వచ్చావు. అలాగే నీకు సహాయం చేసిన వారి నమ్మకాన్ని నువ్వు పోగొట్టలేదు. అలాగే నువ్వు మంచిగా ఇలాగే ఉద్యోగం చేసుకుంటూ చాలామందికి సహాయంగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా. అలాగే సర్పంచ్ గారు, నేను మన గ్రామాన్ని మంచిగా అభివృద్ధి పథకంలో నడిపించాలని నిర్ణయించుకున్నాను. దానికి గాను నాకు మీ యొక్క అనుమతి చాలా ముఖ్యమైనది. నేను మన గ్రామంలో కావలసిన వసతులు ఏర్పాటు చేస్తాను. అలాగే మన గ్రామంలో రోడ్లు సరిగ్గా లేవు కదా, దానికి నేను కొత్త రోడ్లను వేయిస్తాను. అలాగే మన యొక్క నీటి వసతులను కూడా ఏర్పాటు చేస్తాను. అలాగే మంచి మంచి పనులను చేస్తూ ఉంటాను. అలా గోపి వారి యొక్క గ్రామంలో కొత్త రోడ్లను వేయిస్తాడు. అలాగే ఆ గ్రామంలో కొత్త కొత్త కాలువలను తవ్వించి వారి యొక్క పంటలకి కావలసినంత నీరును అందేలా చేస్తాడు.